ఏం చెప్తారు ఇప్పుడు? ఎందుకంటే చాలామంది ఈ చదువుకునేకి ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని, ఎందుకంటే మధ్యలోనే చదువులు ఆపేయడము, ఇటువంటి పరిస్థితి అంతా చాలా చూస్తుంటాం. వారికి ఏం చెప్తారు? పేదరికం కానీ కష్టాలు కానీ మనకి ఒక ఆశయం అనేది ఉన్నప్పటికీ అవన్నీ ఏం అడ్డు రావు సార్. మనం కష్టే పలే అనుకొని అదే ఇష్టంగా చేసుకొని చదువుకోవాలి సార్, అంతేను. ప్రతి ఒక్క పేదవాళ్ళ ఆడపిల్లలు కూడా నాలాగా ఎదిగి మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నా సార్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటున్నా సార్. అందుకోసము తన తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడే పెళ్లి చేయకోకుండా ఆడపిల్లలకి వాళ్ళకి మంచిగా చదివించి, ఆడపిల్లలు పుట్టినారని తక్కువ అంచనా వేయకోకుండా మంచిగా చదివించల్లా, పిల్లలు కూడా తల్లిదండ్రులకు బాధ పెట్టుకోకుండా ఎదగాలని అనుకుంటున్నా సార్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కోరుకుంటున్నా సార్. మీరు తీసుకున్న సబ్జెక్ట్ కెమిస్ట్రీ అనేది చాలా కష్టమైన సబ్జెక్టు. దాన్ని ఎన్నుకున్నారు మీరు. గతంలో ఇంటర్వ్యూలు కూడా చెప్పారు, మా తాత చెప్పడం వల్లనే అన్నం పెడుతుందనే ఉద్దేశంతో నేను తీసుకున్నా అని చెప్తారు. అది చాలా కష్టమైన సబ్జెక్టు. ఎలా ఫేస్ చేశారు? చాలా కష్టమైన సబ్జెక్ట్ అని మా తాత చెప్పినా కూడా నాకు అవి చదవడం కష్టమైనా కూడా వాటిని చాలా ప్రాక్టీస్ చేసి ఎంత కష్టమైనా కూడా రాసుకొని నేర్చుకొని చదువుకున్నా సార్. నేను ఎగ్జామ్స్ రాసేదాన్ని సార్. నేను మీకు ఎవరు, మీ ప్రొఫెసర్ ఎవరు మీకు సపోర్ట్ చేశారు? ముఖ్యంగా మీరు చేసిన ఆ సబ్జెక్ట్ ఏంటి? నేను చేసిన సబ్జెక్టు ఆర్గానిక్ కెమిస్ట్రీ సార్. నాకు మా మేడం సుభా మేడము సౌడో సార్ హెల్ప్ చేసినారు. అక్కడ నా కొలీగ్స్ కూడా హెల్ప్ చేశారు, ప్రొఫెసర్లు అందరూ హెల్ప్ చేశారు సార్ నాకు. అందుకే ఈరోజు పిహెచ్డి అయిపోయింది. నాకు సీటు ఇకపోతే ఆ పిహెచ్డి జాయిన్ అయ్యి ఒక నెల రోజులు పాపెత్తుకొని తిరిగినాను. అక్కడ ఏఎస్ఎఫ్ నాయకుడు సారు నాకు ఏఎస్ఎఫ్ స్కాలరు నాకు సాయం చేశారు. పట్టింది సార్.